ఎలియా టైంలో ఎలియా పనిచేశాడు, ఎలీషా టైంలో ఎలీషా పనిచేశాడు. పేతురు టైంలో పేతురు పనిచేశాడు, పౌల్ టైంలో పౌల్ పనిచేశాడు. బర్నబా టైంలో బర్నబా పనిచేశాడు, ఫిలిప్ టైంలో ఫిలిప్ పనిచేశాడు. ఇలాగా బైబిల్ గ్రంథంలో దేవుడి యొక్క అభిషిక్తులు అనేక మంది, దేవుని యొక్క ప్రవక్తలు అనేక మంది ఈ భూమి మీదకి, ఈ సమయము అనే జోన్లోనికి, టైం జోన్లోనికి వచ్చి వారి సమయంలో వారు పనిచేశారు, దేవుడి చేతిలో వాడబడ్డారు. దేవుడు రాజ్యాన్ని ఈ భూలోకంలో నిరూపణ చేయడానికి, దేవుని రాజ్యపు శక్తిని ఈ భూలోకంలో కనపరచడానికి, మానవుడికి దేవుడికి మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసాన్ని తొలగించడానికి యేసుక్రీస్తు మొదలుపెట్టినటువంటి కొనసాగిస్తున్నటువంటి పనిలో భాగస్థులుగా వీరందరూ కూడా వారి వారి సమయాల్లో పనిచేస్తూనే ఉన్నారు, పనిచేశారు కూడా. ఈ భూమి మీద ప్రతి క్షణము అనేక మంది వస్తున్నారు, అనేక మంది వెళ్ళిపోతూ ఉన్నారు. సో సమయాన్ని చాలా సున్నితంగా పరిశీలన చేస్తే మీరు నేను కూడా ఈ భూమి మీదకి వచ్చాము, జీవిస్తూ ఉన్నాము. ఈ మధ్యలో మన జీవితంలో జరిగే ప్రతి ఒక్క సంవత్సరము, ప్రతి నెల, ప్రతి వారము, ప్రతి దినము, ప్రతి గంట, ప్రతి నిమిషము, ప్రతి క్షణము కూడా చాలా ఇంపార్టెంట్.